Hello, Namaste. My name is Dr. Rohini and I'm a gastroenterologist. I'm a certified fitness trainer for S2 Healthy Life. ఇవాళ మనము గ్యాస్ ట్రబుల్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందామండి. గ్యాస్ ట్రబుల్ అంటే పొట్టలో ఉబ్బడము, ఉబ్బినట్టు అవ్వడము అండ్ తిన్నది తేర్పులు అంటారు. అండ్ ఇట్లా వంటలేస్తుంది పొట్టలో అండ్ తిన్న ఫుడ్ ఇట్లా పైకి వస్తుంది అని చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. దానికి కొన్ని రెమెడీస్ ఏంటంటే మెడిసిన్సే కాకుండా మనము రోజు తినే ఆహార పదార్థాలలో వల్ల కూడా గ్యాస్ ట్రబుల్ వస్తుందండి. సో మెయిన్ థింగ్ ఏంటంటే బయట స్ట్రీట్ ఫుడ్ ఎక్కువ తిన్నా, ఎక్కువ ఆయిలీ ఫుడ్స్ తిన్నా అండ్ మనము రోజు తినే వాటిల్లో ఎక్కువ షుగర్ ఉన్న ఫుడ్స్ తిన్నా, స్వీట్స్ తిన్నా, ఎక్కువ ఫ్యాటీ ఫుడ్స్ తిన్నా అలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో వాటిని కంట్రోల్ చేయాలి ఆర్ ప్రివెంట్ చేయాలి అంటే మనము చేయాల్సింది ఏంటంటే ఎక్కువ మంచి ఆహార పదార్థాలు, దాంట్లో మెయిన్ థింగ్ వెజిటబుల్స్ అండ్ పెరుగు అండ్ ఫ్రూట్స్. సో అండ్ ఆల్సో మనము తినే టైం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్పెషల్లీ మనము లేట్ నైట్ తినడము, డిన్నర్స్, మనము పడుకునే ముందు ఏదైనా తినేసి పడుకోవడము ఆర్ పడుకునే ముందే డిన్నర్ చేయడం వల్ల కూడా మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కంట్రోల్ చేయాలి అంటే మంచి ఆహార పదార్థాలు, ఫుడ్ ఐటమ్స్ తీసుకోవడం ఇంపార్టెంట్ అండ్ ఆల్సో టైమ్లీ తినడం ఇంపార్టెంట్. ఇంకా 3 రీజన్స్ ఏంటంటే ఆల్కహాల్ ఒకటి, కాఫీ తాగేవాళ్ళు కాఫీ విత్ చాలా మిల్క్ అండ్ షుగర్ తీసుకోవడం వల్ల, అండ్ చాక్లెట్, క్యాండీస్ అండ్ ఎనీ స్వీట్స్, వాటి వల్ల కూడా ఇలాంటి సిమ్టమ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. అండ్ ఆల్సో ఎక్కువ మసాలా ఉన్న ఫుడ్ ఐటమ్స్ తినడం వల్ల కూడా ఇలాంటి సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. అండ్ సో ఇవన్నీ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా టిప్స్ ఫాలో అవ్వడానికి ప్లీజ్ follow S2 Healthy Life and subscribe to our channel S2 Healthy Life and visit our Instagram page S2 Life Co. And మీకు ఏమైనా questions or comments ఉంటే please leave the comments on our YouTube channel. Thank you.